యా రీసెంట్ గా మెగాస్టార్ అన్న బాబీ డైరెక్షన్ లో వస్తున్న సినిమా పూజ కార్యక్రమం జరిగింది. అవునవును, అది మధ్యలోనే ఆగడం జరిగింది. అది పూజా కార్యక్రమం నిన్న జరగాల్సింది జరగలేదు. సో అది ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మన మెగాస్టార్ సినిమా అన్నయ్య అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ అయితే నిజంగా ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. ఎలా ఉండబోతుంది, యాక్షన్ డ్రామా ఒక మంచి సీక్వెన్స్ లో తీయబోతున్నాడు డైరెక్టర్ బాబీ. కథ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య చూసాం, మన ఇద్దరు హీరోల్ని ఒక మంచి పాత్రలు పోయించి ఇండస్ట్రీ హీట్ కొట్టి సో ఒక స్టార్ డైరెక్టర్ గా బాబీ మరి పేరు తెచ్చుకున్నారు. మరి అదే విధంగా ఇప్పుడు రెండో సినిమా మెగాస్టార్ అన్నయ్య తోటి రెండో సినిమా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని మరి కొద్ది రోజుల్లో స్టార్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క సినిమాలో మరి పవన్ కళ్యాణ్ సార్ కూడా వెళ్ళి కలవడం జరిగింది. పూజా కార్యక్రమానికి గెస్ట్ గా వస్తారా లేదా ఇందులో డైరెక్టర్ బాబీ గారు ఈ సినిమాలో ఒక సెకండ్ హాఫ్ లో గానీ సినిమాలో మొత్తంలో ఒక బెస్ట్ రోల్ ఒక మాస్ రేంజ్ లో మరి చూపించబోతున్నాడా అని చెప్పేసి నిజంగా ఫ్యాన్స్ కి అయితే మరి మెగా ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి హ్యాపీనెస్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా నటిస్తే మాత్రం ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటది. నిజంగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ మరి మెగాస్టార్ ఫ్యాన్స్ ఇద్దరు నటిస్తే నిజంగానే ఆ కాలే అది ఆ విజన్ వేరుంటది, ఆ సినిమా వేరుంటది. ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది. ఇందులో ఒక మంచి పాత్ర డైరెక్టర్ బాబీ గారు చేయాలనే ఉద్దేశంతో కలిసినట్టే సమాచారం. ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా ఆయన రాసిన ట్వీట్ లో జనసేన పార్టీ గురించి రాశారు. సో అన్నిటినీ వదిలేసి సో కేవలం ప్రజల కోసమే తన సిద్ధాంతాలని తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశాడు. ఆయన ఒక శిఖరం, ఆయన ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటి వ్యక్తి. ఆయన అనుభవం గాని ఆయన జీవితం గాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఆయన హోదాని మరి చూసాం, మనం విధులు నిర్వర్తిస్తున్నాం. అదే విధంగా ఒక మంచి పాత్ర చేస్తున్నారు. ఖచ్చితంగా ఇదొక మెగాస్టార్ అన్నయ్యకి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ బాబీ గారికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీగా ఉండబోతుందని చెప్పేసి మరి మెగా ఫ్యాన్స్ నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.